ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాగ్నోసిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ కేర్ అని చెప్తున్నారు. సో, డయాగ్నోసిస్ అసలు అనుమానమే రాదు కదా సార్. సో, ఎట్లా హౌ టు గో అబౌట్ సార్? సో, ఇది బేసిక్‌గా మనము అవేర్‌నెస్ అండి. పబ్లిక్ అవేర్‌నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఈ వాళ్ళకున్న సమస్య ఎందువల్ల వస్తే ఇలాంటి సమస్య రావచ్చు అని ఒక బేసిక్ ఐడియా అనేది అందరికీ ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మన గవర్నమెంట్స్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా పేషెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుండాలి ఫ్రీక్వెంట్‌గా. మన సొసైటీస్‌లో, కమ్యూనిటీస్‌లో హీమోఫీలియా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేసి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే సో, జనాలకి రీచ్ అవుతదండి. ఇలాంటి సమస్య ఒకటి ఉంది. ఇలా అయితే ఇలా అవుతుంది. వీటికి వస్తే ఈ పలానా డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకోవాలి. సో, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మంచిగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అయ్యేకి బావుంటుంది. సార్ ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ వరకొస్తే సార్ మనం డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్ కాస్ట్లీ అంటారు హిమోఫీలియా పేషెంట్స్‌కి. అంటే ఎంత సార్ ఒక మంత్లీ ఎంత ఖర్చొస్తది సార్? సో, మనకి ఏంటంటే ఇప్పుడు మనకి హిమోఫీలియా సొసైటీ అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకు స్పాన్సర్ చేస్తుందండి. సో, ఈవెన్ సమ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ స్పాన్సరింగ్ బై దేర్ ఓన్ బడ్జెట్. వాళ్ళే అలొకేట్ చేసి ఇస్తున్నారండి. సో, పేషెంట్ థింగ్ ఏంటంటే మనము బయట తీసుకోవచ్చు ప్రైవేట్‌లో. అలానే గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దేర్ అఫోర్డబిలిటీ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇందులో మళ్ళా చాలా రకాలున్నాయి. కన్వెన్షనల్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేసి, ఎక్స్టెండెడ్ హాఫ్ లైఫ్ ఫ్యాక్టర్స్ అనేసి, రీకాంబినెంట్ ఫ్యాక్టర్స్, తర్వాత ఇంకా నాన్ ఫ్యాక్టర్ బేస్డ్ థెరపీస్ అని చాలా రకాలున్నాయండి. సో, ఇందులో ఏంటంటే కన్వెన్షనల్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాటి హాఫ్ లైఫ్ చాలా తక్కువుంటుంది. ఒక ఇంజెక్షను ఒక 8-12 గంటల వరకు పనిచేస్తుంది. ఓకే. సో, ఇలా ఉన్న వాళ్ళకేంటంటే ప్రొఫైలాక్సిస్ అంటే మనం బ్లీడ్ రాకోకుండా అరికట్టేదానికి ఇచ్చేది ప్రొఫైలాక్సిస్ అంటాం. సో, మన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా రికమెండేషన్ ఏంటంటే రెగ్యులర్ ప్రొఫైలాక్సిస్ ఇవ్వాలి. అంటే మనము తరచుగా క్రమం తప్పకుండా ఇవ్వాలనమాట. టు ప్రివెంట్ ద జాయింట్ బ్లీడింగ్. అలా చేస్తే జాయింట్ డ్యామేజ్‌ని అరికట్టవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది అనేసి వాళ్ళ ఉద్దేశ్యం. కాకపోతే ఇది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్‌కొచ్చేసరికి ఒక వారంలో ఒక పేషెంట్ 3 రోజులు ఆల్టర్‌నేట్ డేస్‌లో హాస్పిటల్‌కెళ్ళి ఐవీ క్యాన్‌లా పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కన్వెన్షనల్ క్లాటింగ్ ఫ్యాక్టర్‌కి. సో, దానివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి వీన్ యాక్సెసు, తర్వాత రెండోది టైం స్పెండ్ చేయడం హాస్పిటల్‌లో. ఫ్రీక్వెంట్‌గా వెళ్ళాలనే మోటివేషన్ లైఫ్ లాంగ్ ఇది ఉండే ప్రాబ్లమ్. సో, వాళ్ళకి వారంలో 3 రోజులు హాస్పిటల్‌కెళ్ళి తీసుకోవాలి అనేసరికి వాళ్ళకి మోటివేషన్ ఉండదు. నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది. సో, లాజిస్టిక్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మనకు హాస్పిటల్‌లో ఫ్యాక్టర్ అవైలబిలిటీ కూడా ఇష్యూస్ ఉంటాయి. సో, ఒకరోజు ఎళ్తారు. ఆ రోజు ఫ్యాక్టర్ అవైలబిలిటీ ఉండదు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. సో, వీటి నుంచి మనము ఓవర్‌కమ్ చేయడానికి ఈ ఎక్స్టెండెడ్ హాఫ్ లైఫ్ అనేసి వచ్చాయి. ఓకే. తర్వాత నాన్ ఫ్యాక్టర్ బేస్డ్ థెరపీస్ కూడా వచ్చాయి. సో, ఈ ఎక్స్టెండెడ్ హాఫ్ లైఫ్ ఏంటంటే వీటి పని చేసే వ్యవధి మనకి ఆల్మోస్ట్ 2-4 టైమ్స్ హాఫ్ లైఫ్ పెరుగుతదండి. సో, అలా పెరిగినప్పుడు ఏమవుతదంటే ముందు 4 సార్లు తీసుకోవాల్సిన ఇంజెక్షన్ వారంలో 2 ఇంజెక్షన్‌లు తీసుకోవచ్చు. హీమోఫీలియా ఏ వాళ్ళకైతే. అదే హీమోఫీలియా బి వాళ్ళకైతే వారానికి ఒక ఇంజెక్షనే. సో, దీనివల్ల ఏంటంటే కాంప్లియన్స్ పెరుగుతుంది. పేషెంట్ కూడా ఇబ్బందులు రావడం, పోవడం ఇవన్నీ తగ్గిపోతాయి. సో, బెటర్ అడరెన్స్ ఉంటది. అంటే ట్రీట్మెంట్‌కి వాళ్ళు మంచిగా వచ్చి తీసుకోగలుగుతారు. ఇది ఎక్స్టెండెడ్ హాఫ్ లైఫ్ రీకాంబినెంట్ ఫ్యాక్టర్స్. ఓకే. ఇలా కాకుండా మనకు నాన్ ఫ్యాక్టర్ బేస్డ్ థెరపీస్ కూడా ఉన్నాయండి. సో, ఫ్యూటిసిరాన్ అనేసి ఉంది. తర్వాత ఎమిసిజుమాబ్ అని ఫ్యాక్టర్ 8 వాళ్ళకి ఉంది. సో, వీళ్ళకేంటంటే ప్రతి 3 వారాలకు ఒకసారి తీసుకున్నా సరిపోతది ఇంజెక్షన్. సో, ఇది ఇంకా మంచి ఆప్షన్ అన్నమాట. సో, కాకపోతే అఫోర్డబిలిటీ ఫైనాన్షియల్ అనేది చాలా కష్టము. ఓకే. ప్రైవేట్ ప్రాక్టీస్‌లో అయితే ఇంకా వాళ్ళకి చాలామంది పేషెంట్స్ అఫోర్డబిలిటీ ఉండదు. కాకపోతే మన గవర్నమెంట్‌లో హీమోఫీలియా సొసైటీ ప్రోగ్రామ్‌లో వాళ్ళు జాయిన్ అయితే దే దెమ్‌సెల్ఫ్ స్పాన్సర్ ఫ్రీ అండి. ఓకే. సో, వాళ్ళ థింగ్ అంటే వాళ్ళకి కావాల్సిన అవేర్‌నెస్ ఏంటంటే ఈ ఐడెంటిఫికేషన్ అండ్ గైడెన్స్. అక్కడ పర్టిక్యులర్ దగ్గరికెళ్తే మీకు ఇది ట్రీట్మెంట్ నడుస్తుంది అని చెప్తే వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ దొరికితే దెన్ దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సేఫ్ హ్యాండ్స్. అంటే ఇది
ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీగా డిటెక్ట్ చేసి మెడిసిన్ తీసుకుంటూ ఉంటే లాంగ్ ఎంత ఉంటుంది సార్ వాళ్ళ లైఫ్? నార్మల్ లైఫ్ స్పాన్ నార్మల్ లైఫ్ స్పాన్. నార్మల్ లైఫ్ స్పాన్. ఇప్పుడు తరచుగా నేను ప్రాక్టీస్‌లో అబ్జర్వ్ చేసింది మీ ఏంటంటే, ప్రాక్టీస్లో సో పేషెంట్ ఏంటంటే డిటెక్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ ఉంది అని తెలుస్తుంది. తర్వాత ఏమవుతదంటే వాళ్ళు రెగ్యులర్ ప్రొఫిలాక్సిస్ తీసుకోరు. నేను ఒక పేషెంట్‌కి ఇట్లనే మామూలుగా అడిగితే వాళ్ళు ఏంటంటే, "సార్ ఇట్లా రిపీటెడ్‌గా తీసుకుంటే ఇన్హిబిటర్స్ డెవలప్ అయితాయి" అని ఒకరు చెప్పారు. నేను చదివాను గూగుల్‌లో. సో, మళ్ళీ అందువల్ల నేను ఇవి తీసుకోవట్లేదు. ఓన్లీ బ్లీడ్ అయినప్పుడు మాత్రమే నేను తీసుకుంటున్నానని చెప్తారండి. సో, ఇదేంటంటే ఇది రాంగ్ ప్రాక్టీస్. ఇప్పుడు కరెంట్ అయితే ఇట్లా చేయకూడదు. ఆన్ డిమాండ్ అసలు ఎంకరేజ్ చేయరనమాట ఎవరు. మనకి రెగ్యులర్ ప్రొఫైలాక్సిసే తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఒక జాయింట్‌లో బ్లీడ్ అయింది అంటే, అదే జాయింట్‌లో మళ్ళీ రిపీటెడ్ బ్లీడ్ అయ్యేకి ఛాన్స్ ఉంటుంది. సో, ఇలా జరిగే కొద్దీ ఒక విషియస్ సైకిల్ అవుతది. ఆ జాయింట్ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్‌గా ఫిక్స్ అయిపోతుంది. మొబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఫలితంగా వాళ్ళు సరిగ్గా నడవలేని పరిస్థితి వస్తది. తర్వాత జాయింట్ రీప్లేస్‌మెంట్ ఆపరేషనే చేయించుకోవాల్సిన అవసరం వస్తది. ఓకే. సో, ఇన్హిబిటర్స్ అనేది మనకు ప్రాబ్లమ్ ఉంటుంది గానీ, అది ఫ్యాక్టర్స్ తీసుకోకుంటే రాదు అనేదేమి ఉండదు. సో, ఇన్ జనరల్‌గా రెగ్యులర్ ప్రొఫైలాక్సిస్‌తో వచ్చే ఇన్సిడెన్స్ నార్మల్ వాళ్ళకి ఉంటుంది. సేమ్ రిస్కే ఉంటుంది. హీమోఫీలియా ఏలో అయితే 25-30% మందికి ఈ ఇన్హిబిటర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే హీమోఫీలియా బిలో అయితే గన 3% ఆఫ్ పాపులేషన్‌లో ఈ ఇన్హిబిటర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం మొత్తం ఇండియాలో ఏదైనా ఒక స్టేట్‌లో ఎక్కువ, తక్కువ అట్లా ఏమైనా ఉంటుందా సార్? అట్లేం లేదు. ఇన్ జనరల్ ఆల్ అవుట్ స్టేట్స్‌లో కామన్‌గా అందరి దగ్గర ఉన్నాయి. అన్ని స్టేట్స్‌లోనూ అన్ని ఉన్నాయండి. స్టేట్స్‌లో హిమోఫిలియా ఇస్ దేర్. ఉన్నాయండి. సో, ఇట్స్ ఎ కాస్ట్‌లీ డిసీజ్ అంటారు కదా! దీనికి క్యూర్ కాస్ట్‌లీ కూడా లేదు. కాస్ట్‌లీ అంటే పేషెంట్ చూస్ చేసుకునే ఆప్షన్ బట్టే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్‌లో డాక్టర్ దగ్గరెళ్లి తీసుకుంటే వాళ్ళు ఓన్‌గా పర్చేస్ చేసి తీసుకోవాలి. అదే హీమోఫీలియా స్పాన్సర్డ్ సొసైటీస్, హీమోఫీలియా అఫిలియేటెడ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయండి. సో, అక్కడెళ్లి తీసుకుంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తారు వాళ్ళకి. సార్ అంటే ఇప్పుడు దీని మీద క్యూర్ అంటూ ఇంకా రాలేదు. క్యూర్ అంటే రిసర్చ్ జరుగుతుందా సార్? ఇది జీన్ థెరపీస్ అనేవి జరుగుతున్నాయండి. సో, ఆల్రెడీ మనకు 2 జీన్ థెరపీస్ అప్రూవ్డ్ ఉన్నాయి. ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ఉన్నాయి. కానీ అది ఇండియాలో అవైలబిలిటీ లేదు. సో, అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఓకే. సో, అది ఒక వెక్టార్‌లో జెనెటిక్ నార్మల్ అడినో వైరస్ అనే ఒక వెక్టార్‌లో మన ఫంక్షనల్ జీన్‌ని తీసుకెళ్ళి ఈ బాడీలోకి ఇన్‌ఫ్యూజ్ చేస్తామనమాట. సో, అంటే జస్ట్ లైక్ రీప్లేసింగ్ ద డిఫెక్టివ్ జీన్ విత్ ద నార్మల్ ఫంక్షనింగ్ జీన్ సింపుల్‌గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఒకటి ఫైనాన్సెస్ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది లాంగ్ టర్మ్ డేటా అనేది ఇంకా మనకి అందుబాటులోకి రావాలండి. రాలేదు. రాలేదు. సో, రెగ్యులర్ ప్రొఫిలాక్సిస్ తీసుకొని క్రమం తప్పకుండా ఫాలో అప్ అయ్యి డాక్టర్ దగ్గర చూపించుకుంటే మంచి లైఫ్ స్పాన్ ఉంటుందండి. వితౌట్ కాంప్రమైజ్ నార్మల్ జనరల్ పాపులేషన్‌లో ఒక సగటు మనిషి ఎంత ఉంటుందో లైఫ్ స్పాన్ వీళ్ళది కూడా అంతే ఉంటుంది. సార్ మీ ప్రాక్టీస్‌లో ఏదన్నా పేషెంట్స్ మీరు చూస్తుంటారు కదా! సో, బాగా లో అయిపోతుండొచ్చు. అంటే మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. అవును. దే హావ్ టు టేక్ ఔట్ టైమ్ కదా సార్! దీనికి క్యాటర్ చేయడానికి హాస్పిటల్ వెళ్ళడము, రావడం. సో, చా చాలా మటుకు డీమోటివేట్ అవ్వచ్చు. అవునండి. అవును. సో, ఎట్లా డీల్ చేస్తారు సార్? అంటే మీరేదైనా చూసారా? సమ్ పీపుల్ టేక్ ఇట్ చాలా వెరీ మందిని ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి. అంటే ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ టు హావ్ ఎ డిసీజ్. అట్ ద సేమ్ టైమ్ ఇలా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండడం ఒక మంచి బ్లెస్సింగ్. విషయం. యాహ్! సో, అసలు ట్రీట్మెంటే లేని జబ్బులు గూడా ఇంకా మనకున్నాయి. చాలా ఉన్నాయి. ఈవెన్ ఇన్ 2026లో గూడా ట్రీట్మెంట్ లేకుండా పాపం ఇంగ వేరే టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌లో కూడా. అడ్వాన్స్‌మెంట్ సైన్స్ అడ్వాన్స్ ఉన్నా గూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేని జబ్బులున్నాయి. సో, వాళ్ళది పరిస్థితి ఇంక మనం చెప్పేదానికి లేదింక. సో, ఈ మనం లక్కీ ఈ విషయంలో సైన్స్ హాస్ ప్రోగ్రెస్డ్ ఎ లాట్. సో, 1960s నుంచి ఇప్పుడు వీటికి మనం ఫస్ట్ ఇనిషియల్‌గా జస్ట్ ప్లాస్మా ఇచ్చేవాళ్ళు. సో, దానివల్ల ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము, యాంటీబాడీస్ డెవలప్ అవ్వడము, ఇన్హిబిటర్స్ డెవలప్ అవ్వడము అండ్ ప్రొక్యూర్‌మెంట్ గూడా చాలా ప్రాబ్లమ్ అండి. లార్జ్ వాల్యూమ్స్ కావాలి. సో, వేరే హ్యూమన్స్ నుంచి ప్లాస్మా తీసుకొని ఎక్కించేవాళ్ళు. ఓకే. సో, యాస్ సైన్స్ అడ్వాన్సెస్ ఈరోజు మనకు కన్వెన్షనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రీకాంబినెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో, క్యాపింగ్ అంటూ లేదు. అన్‌లిమిటెడ్ ప్రొడక్షన్ ఉంది. సో, మనకి ఎంతమంది పేషెంట్స్ ఉన్నా వాళ్ళకి సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయి.
మన గవర్నమెంట్ హిమోఫీలియా సొసైటీ స్పాన్సర్స్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకి సైన్స్ చాలా అడ్వాన్స్ అవుతుంది. నాన్ ఫ్యాక్టర్ థెరపీస్ వచ్చాయి. 3 వారాలలో ఒక్కసారి తీసుకునే ఇంజెక్షన్ కూడా ఉంది. వచ్చేసి సో, ఇప్పుడు థింగ్ ఏంటంటే జస్ట్ పేషెంట్ అవేర్‌నెస్, గవర్నమెంట్ తీసుకునే ఒక స్టెర్న్ డెసిషన్ టు సపోర్ట్ ద హిమోఫీలియా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ పర్సన్‌గా నేను పేషెంట్స్‌కి చెప్పేదేంటంటే డైలీ ప్రాక్టీస్‌లో, సో, దీని గురించి ఎక్కువ మీరు ఫోకస్ చేయకండి. దిస్ ఈజ్ లైక్ ఒక సింపుల్ డయాబెటీస్, హైపర్‌టెన్షన్ లాగే ఉంటుంది. వాళ్ళన్నా డైలీ ఒక టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇంజెక్షనో తీసుకోవాలి. మీరు వారంకి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. సో, ఇన్ దట్ వే ఐ విల్ కౌన్సిల్ దెమ్. కౌన్సిల్ ఓకే. ఎట్లా ప్రోగ్రెస్ అవుతారు సార్? అంటే మంచిగా ఉంటుందండి. లైఫ్ స్పాన్‌లో నో కాంప్రమైజ్. ఫంక్షనింగ్‌లో నో కాంప్రమైజ్. చాలా బాగుంటది. థింగ్ ఏంటంటే ఇగ్నోర్ చేయకూడదు. ఎర్లీ సైన్స్‌ని డిటెక్ట్ చేయాలి. రెగ్యులర్ ఫాలో అప్స్ ఉండాలి. డాక్టర్ దగ్గర చూయించుకోవాలి. ఒకవేళ బ్రేక్ అయితే మళ్ళీ దాన్ని గ్యాప్ని ఫిల్ చేయడం కష్టం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చూపించుకోవడము ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు వాళ్ళకి డయాగ్నోసిస్ ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉందని తెలుసు, కాకపోతే ఇగ్నోర్ చేస్తారు. ఆర్ సమ్ టైమ్ అన్ఫార్చునేట్లీ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అయిపోతుంది. సో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదే వాళ్ళు తెలిసిన డాక్టరు ఈయనకి ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఈ ట్రీట్మెంట్ చేయాలి అని రెగ్యులర్గా చూసిన డాక్టర్ అయితే సో ఇమీడియట్‌గా యాక్షన్ తీసుకొని అక్కడికక్కడే బ్లీడ్‌ని స్టాప్ చేసి బ్లడ్ లాస్‌ని ప్రివెంట్ చేస్తారు. అది ఎలా అది ట్రీట్మెంట్ కూడా చాలా అలాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో యాక్ట్ చేసి బ్లీడ్ కంట్రోల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాటి రెగ్యులర్‌గా మనం చేసేది కాదు. ఒక స్పెషలైజ్డ్ సెంటర్ ఉండాలి, స్పెషలైజ్డ్ ల్యాబ్ ఉండాలి, కన్సర్న్డ్ స్పెషలిస్ట్ డాక్టర్స్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావాలండి. సర్జన్, హెమటాలజిస్ట్, ఈ అనస్థీషియా, ఒక టీమ్ ల్యాబ్, ఇవంతా మల్టీ డిసిప్లినరీ మేనేజ్మెంట్ అంటాం. సార్ హిమోఫీలియా పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్ మా వ్యూవర్స్ దీనికి సంబంధించి? పేషెంట్స్కి నేను చెప్పేది తెలియని అంటే వాళ్ళకి ఇలాంటి సమస్య జనరల్ పాపులేషన్ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఇలాంటి సమస్యలు మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఉంది అంటే ఇమీడియట్గా ఎవాల్యుయేట్ చేసుకోండి, నియర్ బై డాక్టర్కి చూపించండి. తర్వాత ఆల్రెడీ డయాగ్నోస్ అయిన వాళ్ళకి ఇచ్చేది సలహా ఏంటంటే క్రమం తప్పకుండా ఫ్యాక్టర్ తీసుకోండి. ఇన్హిబిటర్స్ డెవలప్ అవుతాయనే భయాలేం పెట్టుకోకండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఉంటుంది. సో రెగ్యులర్ ఫ్రీక్వెంట్ విజిట్స్, డాక్టర్ని కలవడం, జాయింట్ హెల్త్ స్టేటస్ గురించి ఫాలో అప్ చేయడం చాలా ఇంపార్టెంట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.